విద్యాశాఖను ఎందుకు తీసుకుంటున్నావు? అనేక సవాళ్లు ఉంటాయని అనేక మంది సలహాలిచ్చారు. వారికి నేను ఒకటే చెప్తున్నా, దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటున్నా. ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని దేశంలోనే టాప్లో పెడతానని వారికి చెప్పడం జరిగింది. విలువలతో కూడిన విద్య ఎంతో అవసరం. సమాజానికి ఉత్తమ పౌరుల్ని అందించే బాధ్యత మన అందరిపై ఉంది అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మనం వెనకబడి ఉన్నాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో భారతదేశంలోనే 9వ స్థానంలో ఉన్నాం. 3వ స్థానానికి తీసుకురండి. ప్రపంచంలోనే వచ్చే 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రభుత్వ యూనివర్సిటీ ప్రపంచంలోనే 100 స్థానాల్లో ఒక స్థానం కైవసం చేసుకోండి అనే ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు జారీ చేశారు. విలువలతో కూడిన విద్య చాలా చాలా అవసరం. మార్కులు ర్యాంకులు ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతకన్నా ముఖ్యం. మహిళల్ని గౌరవిస్తాం, ఇతరులకి సహాయపడతాం, ఉపాధ్యాయుల్ని గౌరవిస్తాం లాంటి విలువలు విద్యలో చాలా చాలా అవసరం. ఈరోజు ఒక విషయం నాకు నిజంగానే బాధ కలుగుతుంది. మనందరం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రోడ్డు పైన చెత్తేయం, కానీ అదే మనం తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దాటిన వెంటనే చెత్త రోడ్డు పైన వేస్తాం. అంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ విద్యలో చాలా చాలా అవసరం. సమాజానికి ఉత్తమ పౌరుల అందించే బాధ్యత మనందరిపైన ఉంది. ఆ శక్తి ఇక్కడున్న ఉపాధ్యాయులకి తక్కుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను.